బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా అంటే ఏం చెప్తారండి? తప్పకుండా ఉండాలమ్మా. ఉపవాసం ఇప్పుడు సంవత్సర కాలంలో ఎవరు చేయలేనటువంటి అంటే మనం చేసిన పాపకర్మలన్నీ కూడా ఉంటాయి. పాపకర్మలు తొలగడానికి భగవంతుడు మనకు అనేక మార్గాలు ఇచ్చాడు. అందులో ఉపవాసం అనేటటువంటిది కూడా ఒక మార్గము. అందుకే కుబేరుడు కూడా శివాలయంలో దీపం వెలిగించి తర్వాతి కాలంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల నిధులకు నాయకుడయ్యాడు అని ఒక శాస్త్రం పేర్కొంది. అలాగే మనకు తెలిసి చేసినా తెలియక చేసినా శివరాత్రి రోజున ఉపవాసం చేస్తే భగవంతుణ్ణి మనము దర్శించుకున్నట్టే, భగవంతుని యొక్క అనుగ్రహం మనం పొందినట్టే. కొన్నిసార్లు తెలియకుండా చేసేటటువంటి ఉపవాసం కూడా భగవంతునికి మనల్ని దగ్గర చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శివరాత్రి అంటేనే శివుడికి అభిషేకము దైవిక కైంకర్యాలు చేస్తూ ఉండడమే ఆ రోజున జీవితానికి అర్థము పరమార్థం కలుగుతుంది. ఆ రోజున తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఎగ్జంప్షన్ చిన్నపిల్లలకు ఉండదు. గర్భవతులు అంటే చేయనటువంటి వ్యక్తుల గురించి కూడా చెప్తాను. గర్భవతులు అస్సలు ఉపవాసం చేయకూడదు. శివరాత్రి అయినా సరే ఏ రోజైనా సరే గర్భం ధరించిన వాళ్ళు ఉపవాస దీక్షకు అనర్హులు. అలాగే చిన్నపిల్లలు అంటే మామూలుగా 5 సంవత్సరాల లోపు కావచ్చు, 6 సంవత్సరాల లోపు కావచ్చు, చిన్నపిల్లలు కూడా ఉపవాసం చేయడానికి అనర్హులు. అలాగే వయసు మీద పడినటువంటి వాళ్ళు, బీపీ, షుగర్లు, లేదు అంటే ఏదైనా రోగ సంబంధితమైనటువంటి వ్యాధి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో, ఇలా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి విషయాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన పని లేదు అని శాస్త్రం పేర్కొంది. ఎందుకంటే వీళ్ళకి ఎగ్జంప్షన్ ఎందుకు ఇచ్చారంటే గర్భస్థ శిశువు ఎప్పుడైతే పిండాన్ని వేస్తుందో వాళ్ళు దేవతలతో సమానం. కాబట్టి మనం తినకపోతే వాళ్ళ యొక్క గర్భస్థ శిశువుకి పాపం మూట కట్టుకున్న వాళ్ళతో, కాబట్టి వాళ్లకు ఎగ్జంప్షన్. చిన్నపిల్లలు భగవంతుడితో సమానం కాబట్టి వాళ్లకు ఇంకా భగవంతుడు అంటే తెలియని ఒక శక్తిలో ఉంటారు కాబట్టి వాళ్లకు ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇక ఎవరికైతే వ్యాధి ఉంటుందో లేదంటే బీపీ షుగర్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కూడా ఎగ్జంప్షన్. ఎందుకంటే వాళ్ళు తినకుండా ఉంటే శక్తి నశించుకుపోయి మళ్ళీ మూర్ఛిల్లి పడిపోతారు కాబట్టి వాళ్ళు ఈ ముగ్గురికి ఎగ్జంప్షన్. మిగతా ఆరోగ్యం సహకరించి నేను చేయగలగననే మనోధైర్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉండాలి అని శాస్త్రం అమ్మ. గురుగారు, మామూలుగా ఉపవాసం అనేది ఏమి తినకుండా ఉండాలి అనే శాస్త్రం చెప్తుంది. కానీ కొంతమంది ఫ్రూట్స్ తింటూ ఉంటారు, పాలు తాగుతూ ఉంటారు, గంటకు ఒకసారిలో లేకపోతే పొద్దున్నో సాయంత్రమో టీలు కాఫీలు తాగి కూడా ఇది ఉపవాసం కిందకే వస్తుంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవానికి ఏంటి అంటే కనుక ఉపవాసము అని ఇప్పుడు భగవంతునికి కూడా మనం శివరాత్రి వచ్చిందంటే కేవలం పండ్లు, ఫలాలు, పాలు, పంచామృతం ఇలాంటివి మాత్రమే సమర్పిస్తాము. అలాగే ఉపవాసము అర్థం అంటే పళ్ళకు పాలకు తప్పు లేదు. అది ఎప్పుడైనా ఉపవాస దీక్ష. ఎందుకంటే శరీరం నిలబడకి ఒక శక్తి కావాలి. అన్నం తింటే ఎంత శక్తి వస్తుందో పాలు పళ్ళు తీసుకుంటే అదే రకమైనటువంటి శక్తి వస్తుంది. కాబట్టి శరీరం నిలబడడానికి శక్తి తప్పనిసరిగా కావాలి. ఒకవేళ మనం అవి కూడా తీసుకోకపోతే గనక శరీరము అవస్థ చెందుతుంది. లేదు అని అంటే గనక మనకు ఈ యొక్క మనం కింద తిరిగి పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇలాంటివి జరగకుండా పాలు పళ్ళు సాత్వికమైనటువంటివి, కొన్ని రజోగుణం తమోగుణం ఉన్నటువంటి వస్తువులు ఉంటూ ఉంటాయి. అవి తిన్నామనుకోండి రజోగుణం పెరుగుతూ ఉంటుంది. తాపసికమైనటువంటి గుణం పొందాలి అంటే కనుక సాత్వికమైనటువంటి ఆహారం, అది కూడా శరీరం నిలబడడానికే తప్ప ఉపవాసం అనే పేరుతో కిలో పళ్ళు తిని లీటర్ల పాలు తాగామనుకోండి దాన్ని ఉపవాసం అనరు. శరీరం నిలబడడానికి ఎంతనైతే అవసరం ఉంటుందో ఒక గ్లాసుడు పాలు సరిపోతాయి, ఒక 10 పళ్ళు సరిపోతాయి, అరటిపళ్ళు అంతకు మించి అవసరం లేదు. నువ్వు ఇక ఉపవాసం అనే పేరుతో అవి తిని ఇవి తిని మొత్తం కడుపు నిండా పెట్టుకున్నావు అనుకో, నీకు ఉపవాసం ఎందుకు చేయ? మనం కడుపు ఖాళీగా ఉంచుకొని మనస్సుని భగవంతుని మీద లీనం చేయడానికే ఉపవాసం అనే పేరు పెట్టాము. దాన్ని నువ్వు వేరే రకంగా మార్చుకొని ఇవి తింటే తప్పేముంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా తినకూడదు. ఉపవాస దీక్షలో తినేటటువంటి పదార్థాలు కూడా అతిగా తినకూడదు, మితంగానే తినాలి అని శాస్త్రవచనం. కాబట్టి పాలు పళ్ళకు దోషం లేదు. కాకపోతే నీ శరీరం నిలబడడానికి ఎంతనైతే అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి తప్ప అతిగా తీసుకుంటే నీ కడుపు ఫుల్లుగా ఉంటుంది, నీకు ఆకలి అనేదే వేయదు. కాబట్టి ఆకలితో ఉండి మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేస్తే అది ఉపవాస దీక్షగా ఉంటుందమ్మా. ఒకవేళ మీరు అన్నట్టుగా ఉపవాసం ఉండి కూడా కడుపు నిండుగా ఫ్రూట్స్ కానీ లేకపోతే పాలు కానీ అవి తీసుకున్నా లేకపోతే బయట వస్తువులు తీసుకున్నా కూడా ఆ ఉపవాసానికి ఉన్న ఫలితం కూడా ఉండకపోవచ్చు. ఫలితం పోగా అవి విష పదార్థాలుగా మారి శరీరానికి అనారోగ్యాలు చేస్తుంది అని శాస్త్రం. ఎందుకంటే ఇప్పుడు
చాలామంది చూడండి ఉపవాస దీక్ష అనేటటువంటి పేరు పెట్టుకొని చాలామంది బయట అవి తినడము ఇవి తినడము, లేదు అంటే ఇది తింటే తప్పేం లేదు కదా, చపాతీలు తింటే తప్పేం లేదు కదా, ఇడ్లీ తింటే తప్పేం లేదు కదా అని చెప్పేసి, అన్నం తింటేనే దోషం కదా, ఇవన్నీ తింటే దోషం ఏం లేదు కదా అని చెప్పేసి అవే కడుపు నిండడానికి ఏ పదార్థం వేసినా కడుపు నిండిపోతుంది. దాంట్లో నువ్వు అన్నం తినకూడదని చెప్పేసి ఇవన్నీ నువ్వు ఎగ్జంప్షన్ పెట్టుకున్నావు అనుకో, నీకు ఆకలి ఎక్కడ వేస్తుంది? కాబట్టి నీ శరీరం నిలబడడానికి ఎంతనైతే ఉపవాసం ఉండగలుగుతో అంతవరకు ఉపవాసం ఉండాలి. ఎప్పుడైతే నీకు ఆకలి వేస్తుందో ఒక పండో ఒక ఫలము ఒకటి మాత్రమే తీసుకోవాలి తప్ప అంతకు మించి ఎక్కువ తీసుకుంటే నీ కడుపులో ఆల్రెడీ ఉన్నటువంటి పదార్థాలకు విషపూరితంగా మారిపోయి అవి నీ శరీరానికి రోగాల పాలు చేస్తుంది అని శాస్త్రము. For more videos like this, subscribe Big TV channel.